బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విడిపోయి బతకలేక కలిసి చనిపోదాం అనుకున్నారు ఒక ప్రేమ జంట. పెద్దలు వాళ్ళు చేసుకున్న ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న గోపికృష్ణ 20 సంవత్సరాలు, అలాగే లక్ష్మీ ప్రియాంక వీళ్ళిద్దరికీ 20 సంవత్సరాలు. ఇద్దరు బీటెక్ చదువుతున్న సమయంలోనే మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పరారై బయటికి వెళ్లారు. ఈ నెల 5న పెళ్లి చేసుకొని పట్టాభిపురం పిఎస్కు వచ్చారు ఆ జంట. వచ్చి ఆ పెద్దలను పిలిచే ప్రయత్నం చేశారు. పెద్దలను పిలిచిన తర్వాత పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళ పెళ్లిని అంగీకరించమని. కానీ ఆ రెండు కుటుంబాలు వాళ్ళని వెలివేశాయి. మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అని వాళ్ళని వదిలేశారు. ఈ నెల 27న మనస్తాపంతో రైల్వే ట్రాక్పై పడి గోపికృష్ణ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు అదే ట్రాక్పై లక్ష్మీ ప్రియాంక కూడా బలవన్ మరణానికి పాల్పడింది. ప్రేమ జంట చావుతోని రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రస్తుతానికి ఈ సంఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది ఆ రెండు కుటుంబాలకి. కలిసి బతకలేము, సో కలిసైనా చనిపోదాం అన్న నిర్ణయం తీసుకున్నారు. బీటెక్ చదువుకునే సమయంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి చేసుకోకుండా చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాల్లో ఉండి పెళ్లి చేసుకొని ఉంటే మిమ్మల్ని వద్దనే వాళ్ళు ఎవరు లేకుండేది. పోనీ పెళ్లి అయిన తర్వాతైనా పెద్దలైనా ఆ చిన్నపిల్లల మనసుని అర్థం చేసుకొని వాళ్ళని దగ్గరికి తీసుంటే బాగుండేదేమో. ఆ పోలీసులైనా మంచి కౌన్సిలింగ్, మంచి మార్గాన్ని చూపించుంటే బాగుండేదేమో. రెండు కుటుంబాల్లో ప్రస్తుతానికి ఇటు అమ్మాయికి సంబంధించిన కుటుంబంలో, అలాగే అబ్బాయికి సంబంధించిన కుటుంబంలో గోపికృష్ణ అలాగే లక్ష్మీ ప్రియాంక వీళ్ళిద్దరి కుటుంబాల్లో ప్రస్తుతానికైతే విషాదం అని చెప్పుకోవాలి. చేతికి అందొచ్చిన కొడుకు అలాగే కూతురు వీళ్ళిద్దరూ విషాదాన్ని మిగిల్చారు. ఇంత ధైర్యం ఉండి చనిపోవడానికి, ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఇంత ధైర్యం ఉన్నప్పుడు అదే ధైర్యంతో బతికి ముందుకెళ్తే బాగుండేదేమో. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీరు అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు పెళ్లి చేసుకోవచ్చా ఆ వయసులో? వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో లేరా? లేకపోతే ఎవరు సరి చేయాల్సింది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. మణికుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, ఆ రెండు కుటుంబాలు పెళ్ళైన తర్వాత ఆ జంటని వదిలేశాయా? ఆ వదిలేయడంతోనే ఆ మనస్తాపానికి ఇచ్చింది ఆ జంట ఇలాంటి ఒక తీవ్రమైన, ఇలాంటి ఒక దారుణమైన, విషాదకరమైన ఒక డెసిషన్ తీసుకున్నారా? గుంటూరు పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియుడు ఆత్మహత్య బలవన్ మరణానికి పాల్పడిన 24 గంటల్లోనే యువతి కూడా, ప్రియురాలు కూడా బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిందని చెప్పాలి. దీనికి సంబంధించి రైల్వే పోలీసుల కథనం ప్రకారం పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకు చెందినటువంటి గోపికృష్ణ, తెనాలికి చెందినటువంటి లక్ష్మీ ప్రియాంక ఇద్దరు కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వేరువేరు కళాశాలల్లో ఇద్దరు కూడా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పేరేచెర్ల ప్రాంతంలో ఇద్దరు కూడా వేరువేరు వసతి గృహాల్లో ఉంటూ కూడా నిత్యం కాలేజీకి వెళ్ళేస్తుండేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకే ఏరియాలో ఉంటూ వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ నెల పట్టాభిపురం మణికుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డారు అంతే కదా? వాళ్ళిద్దరూ బలవన్ మరణానికి పాల్పడడానికి గల కారణం ఏంటి? ప్లీజ్ మీరు బలవన్ మరణం అనే వర్డ్ యూజ్ చేయండి. ఎస్ కళ్యాణ్, ఇద్దరు కూడా ఖచ్చితంగా బలవన్ మరణం అనే చెప్పాలి. ఇది ఇద్దరు కూడా రైల్వే ట్రాక్ మీద పడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా వ్యాప్తం కూడా కలకలం రేపిందని చెప్పాలి. అటు రైల్వే పోలీసుల కథనం ప్రకారం అటు పల్నాడు జిల్లా ముప్పాల మండలానికి చెందినటువంటి దమ్మాలపాడు గ్రామానికి చెందినటువంటి గోపికృష్ణ ఇద్దరు, అదేవిధంగా తెనాలికి చెందినటువంటి లక్ష్మీ ప్రియాంక ఇద్దరు కూడా గుంటూరు కళాశాలల్లో ఉంటూ వేరువేరు కళాశాల ఉంటూ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు కూడా పేరేచెర్ల ప్రాంతంలో ఇద్దరు కూడా వేరువేరు వసతి గృహాలు
పాఠశాల కూడా అక్కడ ఉండి నిత్యం చదువుకునేవారు. అయితే ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని చదువుకున్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ నెల 5వ తేదీన గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు రక్షణ కల్పించాలి, ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి మా పెళ్లికి అంగీకరించాలంటూ కూడా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. అయితే పోలీసులు, పట్టాభిపురం పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను కూడా పిలిపించి రాజీ చేసే ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా ఎవరు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా ప్రేమ జంట మనస్తాపానికి గురయ్యారు. తమకు ఎవరు సాయం అవసరం లేదు, తమకు ఎవరు కూడా రక్షణ కల్పించవసరం లేదు, తమ బతుకు మేము మా బతుకు మేమే బతుకుతామంటూ కూడా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఈ నెల 27వ తేదీన గుంటూరు మార్కాపురం పేరేచర్ల ప్రాంతంలో గుంటూరు మార్కాపురం వెళ్తున్నటువంటి ఒక ట్రైన్కు ఎదురుగా వెళ్ళి గోపీకృష్ణ బలవం మరణానికి పాల్పడ్డాడు. అదే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రియుడు ఎవరుతున్నది యువతి లక్ష్మీ ప్రియాంక కూడా మరుసటి రోజు అంటే ప్రియుడు చనిపోయిన గోపీకృష్ణ చనిపోయిన 24 గంటల్లోపే అదే ప్రాంతానికి వెళ్ళేది. ప్రియుడు చనిపోయినటువంటి ప్రాంతానికి అదే రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి అక్కడ రైలు కింద పడి ఆమె కూడా బలం మరణానికి పాల్పడిన ఘటన. అయితే ఈ నెల 29వ తేదీన రైల్వే పోలీసులు ఇద్దరి మృతదేహాలను కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఇద్దరు మృతదేహాలను కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఇద్దరు కూడా ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఇద్దరు కూడా బలం మరణానికి పాల్పడారని పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇరు కుటుంబాలకి వాళ్ళిద్దరు మృతదేహాలను కూడా అప్పగించారు. దమ్మాలపాడులోనే ఇద్దరికి సంబంధించిన అంత్యక్రియలు కూడా నిన్న పూర్తి చేసిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ప్రేమ పెళ్లికి అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నటువంటి యువజంట పెద్దలు ఒప్పుకోలేదు, పెళ్లికి ఒప్పుకోలేదని కనికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాలు కూడా పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ఉదయ్, రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి ఆ ఫొటోస్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఆ ఫొటోస్ చూడండి, ఎంత యంగ్స్టర్స్ లేత వయసులో ఉన్నారు వాళ్ళిద్దరూ, ఎంత హ్యాపీగా కూడా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో అయితే తన మెడలో ఒక పసుపు తాడు కూడా కనిపిస్తుంది, చాలా క్లియర్గా ఒక కటౌట్ కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఊర్లో వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక బ్యానర్, ఒక కటౌట్ లాంటిది కూడా వాళ్ళ విలేజ్కి సంబంధించి ఒక కటౌట్ కూడా కనిపిస్తుండే. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న సమయం అంతా యువకులు లేత వయసులో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెద్దలు ఒప్పుకోలేదు. మరి చదువుకోండి, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలు చేసే సమయంలో మరి కలిసి ఉండమని కౌన్సిలింగ్ ఇచ్చారా పోలీసులు కానీ, అలాగే రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కానీ ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు? మరి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? మొత్తం మీద ఆ యువకుడైతే ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, తను మరి ఈ జీవితం వద్దనుకున్నాడేమో ఏంటి. మరి గోపీకృష్ణ ఫస్ట్ వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. దాని తర్వాత లక్ష్మీ ప్రియాంక కూడా మరుసటి రోజు ఆ విషయం తెలుసుకున్న తర్వాత తను కూడా అదే డెసిషన్ తీసుకుంది, బలవన్ మరణానికి పాల్పడింది. మరి పెద్దలు నచ్చజెప్పింది సరిపోలేదా? కరెక్ట్గా ట్రాక్లోకి వాళ్ళని తీసుకెళ్ళలేదా? చదువులు పూర్తి చేసుకోమని చెప్పారా? ఏం చెప్పారా? మొత్తానికైతే యువకులు యుక్త వయసులో ఉన్న ఇద్దరు మాత్రం బలవన్ మరణానికి పాల్పడ్డారు. అలాంటి ఒక సంఘటన ఒక్కసారిగా రెండు కుటుంబాల్లో విషాదాన్ని అయితే నింపింది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. You are watching highly disturbing visuals. Viewers' discretion is highly advised.